ప్రైజ్ లార్డ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ మరి అనేకులు షేర్ చేయడం ద్వారా అలాగే అనేకులు ఈ ప్రోగ్రామ్స్ వినడానికి, అంతేకాదు వారి జీవితాల్లో నిజంగానే ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయని నమ్మి స్వీకరించి వాగ్దానం వింటున్న వారందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము. అండ్ ఆల్సో టుడే ఆల్సో గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు అస్. చాలాసార్లు మన చిన్న చిన్న వాటికి ఫ్రస్ట్రేట్ అయిపోతాం, కోపడుతూ ఉంటాం. కానీ ఈరోజు వాగ్దానం చూడండి, 16 సామెతలు 32 వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఎంత విలువైన మాట. పట్టణాలు స్వాధీనపరచుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి మనం అనుకుంటాం, కానీ తన మనస్సును స్వాధీనపరచుకోవాలి. అలాగే దీర్ఘశాంతం కలిగి ఉండటం చాలా శ్రేష్టత అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఒక చిన్న పిల్లోడికి చాలా కోపం ఎక్కువ. అన్ని చిన్న చిన్న విషయాలు కూడా ఇరిటేట్ అయిపోయి అరుస్తూ ఉండేవాడు. తల్లి మీద, తండ్రి మీద అరుస్తూ ఉండేవాడు. ఒకసారి తండ్రి ఈ అబ్బాయి యొక్క ప్రవర్తన చూసి బాధపడి ఒకసారి పిలిచి, బాబు, నీ కోపం వచ్చిన ప్రతిసారి నీవు అదిగో ఆ యొక్క చెక్కతో కూడిన కంచం ఉంది కదా, కోపం వచ్చిన ప్రతిసారి ఒక మేకు కొట్టు అని తండ్రి చెప్తాడు. ఇదేం డాడీ ఇలా చెప్తున్నావు అంటే, లేదు బాబు, నువ్వు చూడు, నేను తర్వాత చెప్తాను ఎందుకు చెప్తున్నాను అంటాడు. సరే, ఒక రోజు స్టార్ట్ అయింది. అలా 30 దినాలు చేయమని తండ్రి చెప్పినప్పుడు ఫస్ట్ డే స్టార్ట్ అయింది. ఫస్ట్ డే 16 సార్లు కోపడ్డాడంట. కాబట్టి ఎన్ని మేకులు? 16 మేకులు కొట్టాడంట చెక్క మీద. ఆ తర్వాత రెండో రోజు కొంచెం కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. 16 సార్లు నేను కోపడ్డానా? నో, నేను కోపడకూడదు అనేసి మెల్లమెల్లగా రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు అలాగ మెల్లమెల్లగా మేకులు కొట్టడం తక్కువ అయిపోతూ ఉంది. లాస్ట్కి కొన్ని రోజుల్లోనే ఆయన ఏ కోపం లేకుండా చాలా దీర్ఘశాంతంతో, చాలా క్లారిటీతో, ఎంతో నెమ్మదస్తుడుగా ఉండాడు. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. డాడీ, నీకు తెలుసా, ఈరోజు అంతా నేను అస్సలు కోపడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఈరోజు కోపం రాలేదంటే ఐఎమ్ సో హ్యాపీ అని తండ్రికి చెప్తాడు. తండ్రి అంటున్నాడు, దట్ ఈస్ వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు నువ్వు. చూసావా, నువ్వు కోపాన్ని నువ్వు అంచుకున్నావు, వెరీ గుడ్. కానీ ఒకటి చెప్తానని చెప్పి ఆ చెక్క కంచె దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నువ్వు ఎన్ని మేకులు అయితే కొట్టావో ఆ మేకులన్నీ నువ్వు తీసేయని తండ్రి చెప్తా ఉంటాడు. చాలా బాధపడతాడు. ఎందుకంటే ఎన్ని మేకులు ఉన్నాయంటే ఆ చెక్క కంచె మీద కొన్ని వందలాది మేకులు ఉన్నాయి. అవన్నీ తీయడానికి ప్రయత్నం చేశాడు. తీసేటప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మేకులు కొట్టడమే కష్టము, కోప్పడడం చాలా ఈజీ. కాబట్టి మేకులు కొట్టే కంటే కోపం తగ్గించుకుంటే సరిపోతుంది, నేను మేకులు కొట్టలేను అని అనుకుంటాడు. తీసిన తర్వాత చాలా రంధ్రాలు ఆ చెక్క కంచె మీద ఏర్పడ్డాయి. వెంటనే తండ్రి చెప్తా ఉన్నాడు, చూడు నాన్న, నువ్వు కోపడినప్పుడు నీకు తెలియలేదు, కానీ ఎంత గాయం చేసింది చూసావా? ఎంతమంది మరి మన మాటల వల్ల, మన కోపం వల్ల ఎంతమంది గాయపడుతున్నారు. మనము సారీ చెప్పినా కూడా ఆ రంధ్రాలు అలాగే ఉన్నాయి, ఆ మచ్చ అలాగే ఉంది. అలాగే నీవు కూడా కోపడినప్పుడు దాని వెనకాల రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కోపడకు నాన్న అని చెప్తాడు. నిజంగానే ఆ బాబు ఆ చెక్క కంచె చూసినప్పుడు అన్ని రంధ్రాలే. అప్పుడు అనుకుంటాడు, నా జీవితంలో నేను ఇంకా కోప్పడను అనుకుంటా. నిజమే. ఈరోజు ఒక చిన్న కథ, ఒక జ్ఞానవంతమైన తండ్రి ఒక చక్కని స్టోరీ ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ మన పరలోక తండ్రి అంటున్నాడు, నీవు దీర్ఘశాంతం కలిగి ఉండు. కోపము వచ్చినప్పుడు 2 నిమిషాలు, 10 నిమిషాలు ఆలోచించు. ఈ కోపము వల్ల ఏం జరుగుతుంది? రిజల్ట్ వస్తుందా లేక నష్టం జరుగుతుందా అని ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు ఒకవేళ నువ్వు ఇరిటేట్ అయినా, ఫ్రస్ట్రేట్ అయినా, బాధపడి మరి తొందరపడి నువ్వు కొన్ని మాటలు మాట్లాడినా, భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, ఆఫీసర్స్తోనో, పై అధికారులతో, ఇరుగు పొరుగు వారితోనో, తోబుట్టులతోనో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడదామని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, అయ్యా నాయన, నువ్వు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, యు ఆర్ స్లో టు యాంగర్. అయ్యా, నువ్వు కోపాన్ని అంచుకున్న దేవుడు అని 78వ కీర్తన చెప్తున్నాయినా. అయ్యా, ఈరోజు నాయన మా కోపాన్ని అంచువేసే అయ్యా శక్తిని మాలో పెట్టండి. పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. మా మనస్సుని మేము స్వాధీనపరచుకుంటా శ్రేష్టమని నువ్వు చెప్తున్నావు నాయన. పట్టణం స్వాధీనపరచుకుంటా కంటే కూడా అయ్యా మా కోపాన్ని తొలగించండి. ఒకవేళ నా భర్తకి, ఒకవేళ నా భార్యకి, నా పిల్లలకి ఇటువంటి కోపం ఉంటే వారి కోపాన్ని కూడా నువ్వు అంచు వేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో, కుటుంబంలో ఏ నష్టం జరగకుండా వారిని దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నాం కదా. ఒకవేళ చిన్న విషయాలు ఇరిటేట్ అయినా, ఫ్రస్ట్రేట్ అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ఈ వాక్యాలు చదవండి. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన జీవితంలో చాలా మట్టుకు సక్సెస్ని మనము చూస్తూ ఉంటాము. ఈరోజు ఈ వాగ్దానము మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ బీ పేషెంట్ అని చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.